వందనాలు చెల్లించుకుంటున్నామండి. అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నామండి. నా సాక్ష్యం ఎంతంటే, మరి 20 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్న కార్యం అండి. మన మంగళవారం దినాన్ని దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడంటే అది గొప్ప కార్యం అండి. అది మిరాకిల్. నా జీవితంలో ఫస్ట్ టైం అంత పెద్ద కార్యం చూడడానికి మరి 20 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. నా భర్త విషయంలో ప్రభు మరి ఎన్నో సార్లు నేను అతని మందిరానికి రావాలని ఎంతో ఆసక్తి. అసలు వాళ్ళ కుటుంబము దేవుని రక్షించబడ్డారు. నేను అన్య కుటుంబం నుంచి వచ్చాను. మేము పక్క పూజలు చేసి రాయికి పుట్టకి ప్రతి దానికి మేము పూజలు చేసేదాన్ని. నేను ఎట్టి రీతిగా మరి ఆయన్నికి నన్ను జతపరిచాడు నాకైతే తెలియదు. భగవంతుడు దేవునికి తప్ప, నా యేసయ్యకి తప్ప ఎవరికి తెలియదు. అతన్ని జతపరిచినప్పుడు మరి అతన్ని నేను ఎలా ఇష్టపడ్డానో తెలియదు, ఎలా వివాహం జరిగిందో కూడా నాకు ఇప్పటికీ కూడా తెలియదు. నేనైతే ఒకటే అనుకుంటాను, నేను ఆ పాపం నుంచి రక్షింపు పొందుకొని నేను అందులో నేను స్థిరపరచాలని, మంచి మార్గంలో నడిపించాలని నేను దేవుడు నమ్ముకున్నాను. ఆ రీతిగా నన్ను రక్షించుకున్నావు ప్రభు, అందుకే నన్ను జతపరిచేవాళ్ళు నేను ఇప్పటికీ అనుకుంటాను. అసలు వివాహం ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. అదే నేను అనుకుంటాను, నాకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం నాకు అనుకుంటాను. మరి అతను రక్షణ పొందుకొని వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందుకొని అందరూ చల్లా చెదరైపోయి వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు. మరి తినడం మాత్రం తావు తప్పిపోయాడు. మరి తాగుడు బానిస అయిపోయాడు. స్నేహితులు మరి ఎంతో మరి భార్య పిల్లలంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం అన్నీ ఉంటాయి. తాగుడు విషయంలో మాత్రం మరి ఎవరిని లెక్క చేయడండి. అంతా బాగానే ఉంటుంది. తాగుడైన దురాత్మ మరి చాలా పట్టి పీడించి ఎంత భయంకరమైన స్థితి అంటే అండి, అది అనుభవించి నాకు, నా బిడ్డలకి, నా భగవంతు, నా యేసయ్యకి తప్ప ఎవ్వరికి తెలియదండి. ఆయనను దేవుడు ప్రార్థించను ప్రతిరోజు నాకు నిత్యం దేవుడు చెప్తూనే ఉండేవాడు. మరి దైవజనురాలు కూడా మరి సంధ్యారాణి గారు మరి ఎంతగానో ప్రార్థన నా కుటుంబం కోసం ఎప్పుడు కూడా ప్రేయర్ చేస్తూనే ఉండేవారు. మరి జీసస్ కింగ్డమ్కి వచ్చాక నేను ఎన్నో మేలు పొందుకున్నానండి. మరి అతని కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేవారు. తాగుడు నుంచి విడిపించాలి, కుటుంబం ప్రార్థనలో ఉండాలి. నేను సన్నిధానంకి వస్తే చాలు ప్రభు, నాకు వెండి బంగారం వద్దు, మేడమిద్దులు వద్దు ప్రభు, నాకు ఏ ఆస్తి అంతస్తులు వద్దు నాయన, నా బిడ్డ నీ మందిరంలో నడిస్తే చాలు ప్రభు, నీ రక్షణ తీసుకొని వృధాగా పోకుండా నీ మందిరంలో స్థిరపడాలని ఒక ఆశతో నేను ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని అండి. నాకు అది లేదు ఇది లేదు, నేను ఎప్పుడు దేవుడిని అడగలేదు. నాకు ఏది కావాలో నా దేవుడు నాకు ఇచ్చేవాడు సమయానికి. మరి ఆ బిడ్డని అలా అడిగినప్పుడు ప్రభు ఈ వ్యాను విసిగిపోయేది కానీ ఆయన వచ్చేవాడు కాదు. వాషం గారు వస్తారు, మందిరాన్ని తీసుకొస్తారని నన్ను వాదార్చేవారు ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు అలాగే అవుతుంది కానీ రావట్లేదు, నేను ఎంతో ముగించిందాన్ని. మరి దేవుడు ఎంత మిరాకులు. మొన్న ఆదివారం మరి శనివారం ఉదయము మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడండి. డ్యూటీ ఉందని చెప్పి మరి బయటకు వెళ్ళారు, వస్తానని చెప్పి వెళ్ళారు. ఇంకా శనివారం అయింది, ఆదివారం అయింది, సోమవారం అయింది, రాలేదు 3 రోజులు. ఎప్పుడు పనికి వెళ్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఫోన్ చేసి చెప్తాడు, ఒక్కొక్కసారి చెప్పకుండానే ఉండిపోయి మళ్ళీ వచ్చాక చెప్తాడు. నేను వెళ్ళానని చెప్తాను, మేము తిడతాం చెప్పవు చేయవని. ఎప్పుడు అలాగే కదా వస్తారని మేము 3 రోజులు కూడా అలాగే చూసాము, ప్రేయర్ చేసాము. మరి సోమవారం నైట్ అయితే మరి ఎందుకు అంత భయంకరంగా చాలా ఏడ్చుకొని కన్నీరు కార్చి నా కుమార్తె నేను మరి ప్రార్థన చేశాము. అయినా స్థిరపడట్లేదు. ఎందుకు ప్రభు నా జీవితం ఇలా అయిపోతుందని నేను ఏడుస్తున్నాను. నా జీవితం చక్కబెట్టండి, బిడ్డల కోసమే అతను మార్చండి ప్రభు నేను ఎంతో ఏడ్చానండి. ఏడ్చినప్పుడు మరి దేవుడు ఎంతగానో మిరాకిల్ చేశాడండి. మరి 3 రోజులు రాలేదు. మరి మంగళవారం ఉదయాన్నే నేను వంట చేస్తున్నాను, 7 అయిందండి. మరి పరుగుమని వస్తున్నాడు. వచ్చి గేటు తాళాలు గట్టిగా వేసేసాడు, కట్టన వేసేసాడు, లోపల డోర్ వేసాడు. అతను చూస్తే నాకు ఒక భయంకరమైన విగ్రహం బయటకు వచ్చేసినట్టు, ముఖం మీదకి వచ్చేసినట్టు నేను అంత భయపడిపోయానండి. నేను ఎంత భయపడిపోయానంటే మా పాప అయితే మరి అసలు ఆగట్లేదు. తన భయం నేను అసలు ఆపలేకపోతున్నాను. అంత భయపడిపోయి ఉగ్రహతలాగా వచ్చేసి మీదకి ఏదో భయంకరమైన శక్తి మా మీద పడిపోతున్నట్లు వచ్చేసి, నువ్వేంటి ఇలా అయిపోయావు, ఇవన్నీ కుంకాలు రాసుకొని వచ్చి చేతుల నిండా భయంకరంగా భయం వేసిందని చూడగానే అతన్ని, ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు, అసలు ఇదంతా ఏంటి బ్లడ్ అంటే కాదు, నీది కుంకుమ ఇదంతా అంటే నువ్వు కుంకుమ రాసుకోవడం పెట్టి నువ్వు ఏ దేవుని నమ్ముతున్నావు, అసలు ఏం చేస్తున్నావు తెలుస్తున్నాను. నేను చాలా గద్దించాను. నా మీద రివర్స్ అవుతున్నాడు, పిల్లల మీద రివర్స్ అవుతున్నాడు. మీకు చెప్పేది అర్థం కావటం, నాకు శివుడు పార్వతి నాకు కనిపించాడు అంటున్నారు. ఎవరా శివుడు పార్వతి, నరికేస్తాను ఎవడైనా సరే నా ముందుకు వచ్చాడంటే నేను ఒప్పుకోనని చెప్పి నేను చాలా వాదించానండి. నువ్వు అర్జెంట్కి స్నానం చేసుకుని అవన్నీ కడుక్కొని రా అని చెప్పి నేను అన్ని ప్రేరాయిలు ఉంటే నెత్తి మీద వేసేసి స్నానానికి పంపించానండి. స్నానం చేసుకొని వచ్చాడు.
ఈ లోపే వచ్చిన వెంటనే చేతులు మా దగ్గరేమో ఇలా చెవుల దగ్గర పెడుతున్నాడు. అమ్మ మాట్లాడుతుంది విను, నాన్న మాట్లాడుతున్నాడు, శివుడు మాట్లాడుతున్నాడు చూడని చెప్పి మా చెవుల దగ్గర ఇలా పెడుతుంటే నేను అన్నాను, నువ్వు నన్ను కానీ పిల్లలు కానీ నువ్వు తాకడానికి వీల్లేదు, నీలో ఉన్నది పోయింది కాకు కూడా మమ్మల్ని తాకడానికి నువ్వు వీల్లేదని చెప్పి నేను పిల్లల్ని దూరంగా పెట్టి నేను దూరంగా ఉన్నాను. నువ్వు స్నానానికి వెళ్ళని చెప్పేటప్పుడు అక్కడ స్నానానికి వెళ్ళారండి. స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాదిస్తున్నాడు, నీకు అర్థం కావట్లేదు, నువ్వు విను, నిజమైన దేవుడు అతనే, వాళ్ళిద్దరే నిజమైన దేవుడు, నువ్వు అన్నావంటే నేను ఒప్పుకోను, నా యేసే తప్ప నాకు దేవుడు భూమి మీద ఎవ్వరు కూడా లేరు, నువ్వు నిన్నైనా విడిచిపెడతాను కానీ నేను దేవుడిని విడిచిపెట్టు, నా దేవుడి తర్వాతే నువ్వు ముందు నాకు అవసరం లేదు, నువ్వు ఉండాలనుకుంటే ఉండు, లేదంటే నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నా దేవుడి కంటే ఎవరు గొప్పవారు కాదని చెప్పి నేను వాదించాను. మరి నేను నీకు బాగాలేదు కదా, నీకు ఆ దేవుళ్ళే స్వస్థపరిచాడని, ఎవడా దేవుడు నాకు చూపించు, నా ముందుకు రమ్మని దమ్ముంటే రాలేడు, నేను దేవుని కుమార్తెనై ఉన్నాను రాలేడు అని చెప్పి నేను వాదించాను. మరి నమ్రత అయితే చాలా కోపం అయిపోయి, నేను డాడీ నేను చంపేస్తాను డాడీ, నేను అలా అన్నావంటే నేను ఒప్పుకోండి డాడీ అని చెప్పి తను వాదిచ్చేస్తుంది. నీకు చెవు దగ్గర కాయ వచ్చినప్పుడు నీకు ఎవరు స్వస్థపరిచాడు, నా యేసయ్య స్వస్థపరిచాడు, నువ్వు టీబీతో అలా పడి ఉండేటప్పుడు నువ్వు చనిపోతావని మేమందరం ఆశ వదులుకున్నప్పుడు నేను దేవుడు బ్రతికించాడు, ఎవరు డాడీ నీకు చేశారు, నీకు యేసయ్య చేశారు, ఎక్కడున్నారు నీ శివుడు పార్వతి అప్పుడు అందరూ అని చెప్పి తను వాదించి చాలా గట్టిగా మరి ఏడ్చేసి అసలు ఒప్పుకోవటం లేదు, వదిలేస్తే కొట్టేస్తాను అన్నట్టుగా అది పడిపోతుంది మీదన. అమ్మ నువ్వు అంత వాదించద్దు, నువ్వు యవ్వనస్తురాలివి, నువ్వు ఆగు నేను మాట్లాడతానని చెప్పి నేను ఆపి నేను మాట్లాడుతున్నప్పుడు వినుకోవట్లేదు, అసలు ఎవరు లేరు, ఇది ఏ దేవుడు లేడు, యేసయ్య కాదు నా దేవుడే, ఈ దేవుళ్ళే నేను స్వస్థంగా చూశాను, నేను కన్నులారా చూశాను, నేను మాట్లాడాను, నాతో ఒక రోజంతా ఉన్నాయి, నాతో మాట్లాడాయని నన్ను వాదిస్తున్నాడే తప్ప అతను మాట వినట్లేదు. నేను అతను వెళ్ళిపోయిన తర్వాత మనసులో అలా ప్రేర్ చేసుకున్నా. మరి స్నానం చేశారు, బట్టలు వేసుకుని బయటకు వెళ్తే వాళ్ళు ఓనర్ వచ్చారు, తీసుకెళ్లి షాప్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు అతను మాట్లాడుతున్నారంట, భద్రి నువ్వు 3 రోజుల నుంచి రాలేదు, మరి ఏమయ్యావు, ఇలాగా మరి ఏడుస్తున్నారు పిల్లలు కూడా అని అడిగేటప్పుడు బస్సు ఇలా వస్తుందంటే అండి, బస్సు ఇంత టాక్లోను ఇక్కడ వచ్చి ఇలా చేతులు చాపి బస్ దగ్గర నుంచుని పోతున్నాడు అంటండి, బస్సు వచ్చి గుద్దేవలసింది. మరి అతను వెంటనే ఫీల్డ్ పట్టుకొని లాగి, అప్పటికి అతనికి కూడా ఏదో దురాత్మ ఉందని చెప్పి అతను కూడా భయపడి లాగి ఒక దెబ్బ కొట్టేసరికి ఇలా మెలకు వచ్చి ఏమైంది నన్ను కొట్టావని చెప్పి అని అడిగానంటండి. అతను వచ్చి నాకు సాక్ష్యం చెప్పాడు, అతను ఇప్పటికీ చెప్పలేదు, అతనే చెప్పాడు అది. ఆ తర్వాత మరి ఇంటికి వచ్చాడు, వస్తున్నాడు, నీళ్ళు తాగుతున్నాడు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు నీళ్ళు తాగుతున్నాడు వెళ్ళిపోతున్నాడు. సరే నేను షాప్కి వెళ్ళను అన్నాడు. సరే బాగానే ఉన్నాడు కదా, ఎలాగైనా సరే అమ్మగారికి ఫోన్ చేసి ప్రేర్ చేయించి ఇలా మాట్లాడాలని చెప్పి అనేసి నేను డ్యూటీకి వెళ్ళి అమ్మగారితో మాట్లాడదామని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయానండి. పిల్లలు కూడా వెళ్ళిపోయిన తర్వాత మరి షాప్ దగ్గర ఉన్నాడు, నేను చూశాను. సరే అక్కడ ఉంటాడు కదా నేను కూడా వదిలేశాను. తర్వాత మరి ఎంత టైం అయిందో తెలియదు, ఏ టైంలో వచ్చాడో తెలియదు. పాప 1 గంట 2 మధ్యలో నేను తన కాలేజీ నుంచి వచ్చింది. వచ్చేటప్పటికి బయట మా గేట్ దగ్గర బయట లోపల మ్యాట్ వేసుకొని మ్యాట్ మీద కూర్చొని భయంకరమైన మంత్రాలు చదువుతున్నాడండి. పులిరాజా అంటే ఎవరో, ఆ పులిరాజా అంటే భయంకరమైన వీధి 50 ఇల్లులు ఉంటాయండి. 50 ఇల్లులు పైన 3rd ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అందరూ మా ఇంటి ముందునే చూస్తున్నారండి. వింత విచిత్రంగా అతను అసలు ఆపట్లేదు, ఎంత మంది ఆపినా ఆగలేదండి. ఈ పిల్ల అయితే భయపడిపోయి ఏడ్చేసి నాకు ఫోన్ చేసి మా అమ్మ మా పిన్ని వాళ్ళందరూ కూడా వచ్చేసారండి. మొత్తం మా వీధి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా చుట్టూ మూగేశారు. అందరూ చెప్తున్నారు, ఏంటి నువ్వు ఎప్పుడు చేయలేదు, ఇలా చేస్తున్నావు, వీధిలో ఏ మంత్రాలు చదువుతున్నావు, ఎవరికి ఏ చెడుకులు పిల్లలు పెడుతున్నావు అని చెప్పి అతన్ని దెబ్బలాడుతున్నారు. అతనికి అసలు జ్ఞాపకం లేదు ఏం చేస్తున్నాడో కూడా. మరి నాకు ఫోన్ చేసేసరికి నేను త్వరగా నేను హాస్పిటల్ నుంచి వచ్చి నేను ఫిల్ట్ పట్టుకొని ముందు తిట్టాను, నువ్వు అసలు ఏం చేస్తావు, నా కుటుంబాన్ని నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు వెళ్తావా లేదా ఇక్కడ నుంచి అని చెప్పి ఫిల్ట్ పట్టుకొని బయటికి లాగేశానండి. 2 దెబ్బలు కొట్టేశానండి. కొట్టిన తర్వాత వాకిట్లో నుంచొని అప్పుడు ఇలా అన్నాడు, నీకు ఏమైంది అసలు, నువ్వు ఎందుకు ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నావు, నవ్వుల పాలు చేస్తున్నావు వీధంతా చూస్తున్నట్టుగా అనేసానంటే, ఒక అరగంట వదిలేయనని, అరగంట మంత్రాలు చదవకపోతే నా భార్య నా పిల్లల్ని చంపేస్తున్నాను, నేను 2 రోజుల నుంచి వేధించేస్తున్నాను, నన్ను తినేస్తున్నాయి, చంపేస్తున్నాయి, నా పిల్లలు నా భార్య నాకు కావాలని ఏడుస్తున్నాడు అతను. ఏం కాదు, నా యేసయ్య ఉన్నాడు, నీ భార్య పిల్లలు క్షేమంగా ఉంచుతాడు, నువ్వు ముందు బయటికి రా అని చెప్పి నేను అతను దెబ్బలాడి మళ్ళీ స్నానం చేయించి బట్టలు వేసి అప్పుడు ఫాస్టమ్ గారు ఫోన్ చేశానండి. మరి దైవజనులు ఫోన్ చేయగా నేను అసలు 6 తీసుకెళ్ళిపోదాం, అలాగే ఆటో కట్టించుకుని 6 తీసుకెళ్ళిపోదాం, అమ్మగారి దగ్గర పెడదాం, అప్పుడు కానీ ఇవి వదలవని చెప్పి నేను నాకు ఆరాధన
కానీ ఆ అమ్మగారికి ఎందుకో ఫోన్ చేయాలని ఫోన్ చేసేటప్పుడు నేను బయట ఉన్నానమ్మా, నేను వస్తాను, కానీ నేను ప్రేయర్ చేస్తాను, ఇప్పుడే వదులుతాయని చెప్పి మరి దైవజనురాలు అది ఎంతో ఆదర్చిందండి. మరి వెంటనే ఫోన్ చేసి మరి ఆయిల్ నూనె మరి అతని మీద వేయమన్నప్పుడు ఆవిడ ప్రార్థన, ఫోన్ తీసుకోలేదండి. అమ్మగారు మాట్లాడతారంటే ఫోన్ తీసుకోవట్లేదు, బైబిల్ తీసుకుంటే బైబిల్ తీసుకోవట్లేదు. అమ్మగారు మరి మాట్లాడుతుండగా నేను చెవు దగ్గర పెట్టేసరికి మరి ఏమైందో తెలీదు, 2 నిమిషాలు విన్నాడు, ఫోన్ తీసుకుని చెవు దగ్గర బాగానే పెట్టుకున్నాడు. అప్పటి వరకు చుట్టూ ఉన్నాయంటండి 3 అంటండి, ఒక పెద్ద ఆయన, ఒక ఆవిడ, ఒక పాప అంటండి. స్పష్టంగా అతనికి కంటికి కనిపించి మరి ఎంత వేధించేసాయంటే భయంకరమైన ఆ వేదన నేను చూసానండి. అతనిది నేను పిల్లలే చూసాము. చుట్టూ ఉండి తినేస్తున్నాయంటే అసలు ఉండనివ్వకుంటాను. మరి అమ్మగారు ఎప్పుడైతే ఫోన్ చేసి మాట్లాడుతున్నారో ఆ వాక్యం చదవమని చెప్పి ప్రార్థన చేస్తున్నారో ఆ మాత్రం దూరం వెళ్ళిపోయి అక్కడ గేటుకి ఇలా వేలబడిపోయి నుంచునిపోయంట. అప్పుడు అతను బయట నమ్మాడు, నిజంగా యేసయ్య ఉన్నాడు. ఎందుకురా నువ్వు శివుడు అప్పుడు వరకు శివుడు పార్వతి రూపంలో ఉన్నోళ్ళు అప్పుడే రూపం మారిపోయి భయంకరమైన దెయ్యాలలాగా మరి ఆ బిడ్డకి కనిపిస్తూ ఆ గేటుకి వేలబడిపోతుంటే అప్పుడు నమ్మాడు. బైబిల్ పట్టుకుని అమ్మగారు ఫోన్ చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మీరు శివుడు పార్వతి అన్నారు, మీరు దెయ్యాలా, ఇంతవరకు నన్ను ఇంత వేధించారు, నా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకుని నా జీవితంలో ఇంతవరకు ఆడుకున్నామని చెప్పి అప్పుడు మొదలుకుని బైబిల్ అండి ఈ రోజు వరకు ఆయన వదలలేదు, విడిచిపెట్టలేదు. పడుకున్న పక్కనే కూర్చున్న చేతితోనే పట్టుకొని స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ కుటుంబ ప్రార్థనలో అతను కూర్చుంటూ ఎంతో మిరాకిల్ చేశాడండి. మరి అది పట్టుకుని ఆ ప్రార్థన బైబిల్ ఇలా ఫోల్డ్ చేస్తుంటే దగ్గరికి చుట్టూ వచ్చేస్తున్నాయండి. చదువుతుంటే అటు వెళ్ళిపోతున్నాయండి. వెళ్ళిపోయి పక్క నుంచి ఏమో బైబిల్ ఇలా అయిపోతుంటే బైబిల్కి కన్నం పెట్టడము, చదువుతుంటే చేతుల మీద పురుగులు ఎక్కించడం, చూడు నా పక్కనే కూర్చుంది చూడు అనేవాడు, చూడు నా చేతుల మీదకి ఎలా ఎక్కుతుందో చూడని నాకు చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ప్రభువా, నువ్వు ఉండేటప్పుడు కూడా వాళ్ళకి రావడానికి హక్కు అర్హత వాళ్ళకి ఉంది, నువ్వు తీయి ప్రభువా, నువ్వు తీస్తావని నమ్మినప్పుడు అలా పోతూ ఉండేవండి. మళ్ళీ చుట్టూ కూడా నుంచుని ఏదో విధంగా నువ్వు బైబిల్ పక్కన పెట్టు, నీ కుటుంబం అంతం చేసేస్తాను, నాశనం చేసేస్తాను, పాడైపోతారు, చచ్చిపోతారు, ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ చనిపోయారు అని చెప్తున్నప్పుడు వాళ్ళు నిక్షేపంగా ఉన్నారు, ఏమీ చనిపోలేదు అని నేను అతనికి చెప్పాను. మాకు కూడా ఏమవుదు, యేసయ్య ఉన్నాడని మేము వాదార్చినప్పుడు మరి ఎన్ని ఎక్కిపోయినా సరే మెడజోగులు లాగుతున్నట్టుగా కొట్టేస్తున్నట్టుగా భయంకరమైన ఇలా కొడుతూనే బైబిల్ చదివిడు, ఇలా తోసుకుంటూనే బైబిల్ చదివిడండి. ఆ బైబిల్ చదివినంత వరకు కూడా ఏక కూడా మీదకి రాకుండానే అలానే ఉంది. మరి నేను పని చేసుకుంటుంటే అంటాడు అమ్మగారు వస్తానన్నారు, ఇంకా రాలేదు. అసలు ఎప్పుడూ అడగలేదు అమ్మగారు వస్తారా అని కూడా అంతే, అమ్మగారు వస్తారన్నారు రాలేదని 10 సార్లు అడిగాడు పిల్లల్ని. మనమే అందామా అమ్మగారికి పని ఉంది చర్చికొచ్చిమన్నారని చెప్పి చెప్పింది. మరి నేను పని చేసుకుంటుంటే తర్వాత పని చేసుకోవచ్చు కదా, ముందు చర్చికి వెళ్ళాలి, పద అంటాడు. అందులో ఉంటున్నప్పుడు కూడా దేవుడు వెళ్ళాలి బేపద అనేటప్పుడు నేను పని వదిలేసి త్వరగా మరి నేను ఏడుగానే చర్చికి వచ్చినప్పుడు మరి చర్చిలో అందరూ కూడా అండి ఒక పిచ్చోడు అనుకునేవారు. ఎందుకంటే నేను కూడా అలాగే అనుకునేదాన్ని. అతని ప్రవర్తన, అతని చూపు, అతని నడవడిక అంతా కూడా ఒక పిచ్చివాళ్ళలాగా ఆడించేసిందండి సైతాను. మరి దేవుడు మందిరంలోకి వచ్చాక కూడా ప్రభు వెనకతలు కూర్చుని అందరూ కూడా అతను చుట్టూ అయితే ఉన్నాయి, దేవుడిని అయితే మాత్రం ఎప్పుడైతే ఫాస్టింగ్ గారు మరి ప్రార్థన చేశాడో దేవుడు ఉన్నాడని నమ్మాడు. తర్వాత మరి చుట్టూ ఉన్న దీని మీద మరి ఆ సైతాన్ వల్ల మరి అతను అసలు హల్లెలూయా అనే మాట ఆపట్లేదు, తప్పట్లో ఆపట్లేదు. అమ్మగారు ఒకసారి చెప్తే అతను 4 సార్లు చెప్తున్నాడు. అలా కూర్చొని నేను ఊరుకోబెడుతున్నాను. చూసే వాళ్ళంతా వింతగా చూశారు, కానీ అసలు విషయం తెలియదు. కాబట్టి మరి దేవుడు ఆ రోజు అలా ఉంచాడు, ఈ రోజు మందిరంలో ఎంత స్థిరంగా కూర్చోబెట్టాడో చూశారు కదా మీరు అందరూ. దేవునికి వందనాలు. మరి అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఫ్యాన్ మీద కూర్చోవడం అంట సైతాన్ వచ్చి. ఆ పక్కన ఒక అబ్బాయి కూర్చుంటే ఆ అబ్బాయి పక్కన కూర్చోవడం, నా పక్కన కూర్చున్న ఆవిడకేమో 2 బుర్రలు, అటువైపు ఒక బుర్ర ఇటువైపు బుర్ర చూపించి భయపెట్టడము. అందరి చేతులకి ఆ సైతాన్ ఏదో పౌడర్ ఇచ్చి అతని ముఖం మీద జల్లుతేనే ఇప్పుడు నేను అతను బయట తీసుకెళ్ళిపోతాను, మీ చర్చిలో డిస్టర్బెంట్ అని చెప్తున్నాయంట. అందరి చేతికి ఇచ్చాడంట, అందరూ పట్టుకున్నారంట. ఆ ముఖం మీద వేస్తే నేను ఎక్కడే దేవుని మందిరానికి దూరం అయిపోతానని బైబిల్ ఓపెన్ చేసి ముఖానికి ఒక అరగంట సేపు అలా పెట్టుకుని అక్కడే ఉండిపోయాడు. అక్కడి నుంచి ఇలా చుట్టూ రౌండప్ చేస్తే వాళ్ళ మధ్యలో నుంచి పన్నుకుని వచ్చి ఇక్కడ పులిపేట మీద పడిపోయాడండి. అక్కడ కూర్చునిపోయి అక్కడి నుంచి ఇక్కడ మోకారేసి అమ్మగారు ప్రార్థన చేసిన వరకు కూడా మరి ఆయన తెల్లి అక్కడ చైర్లో కూర్చోలేదు. చేసి అమ్మగారు తగ్గిపోయింది అన్నాక అక్కడ కూర్చోబెట్టిన తర్వాత మరి నా చుట్టూ వచ్చాయంటండి. నా చుట్టూ వచ్చినట్టు అతనికే కనిపిస్తుంది.
నా చుట్టూ వచ్చినప్పుడు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి ఒక అడుగులో తోసుకొస్తాడండి. నా భుజమే చేసి నువ్వు పద నీకు చేయించాలని చెప్పి అమ్మగారు తనకు చెయ్యని ఫస్ట్ తన చుట్టూ ఉన్నాయనేటప్పుడు అమ్మగారు నాకు ప్రే చేసినప్పుడు నేను కూడా పడిపోయినప్పుడు నేను లేసేటప్పుడు నాకు బాగుంది. మరి మందిరం నుంచి ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ యథాపథగా అలాగే మళ్ళీ బైబిల్ చదువుతుంటే, అంటే భయపెట్టట్లేదు, ఈ భయం తగ్గింది. ఈ పురుగులు ఎక్కిపోవడము, చర్చిలో ఆరాధనలు అయితే కాళ్ళంట కత్తి పట్టుకుని నరికేస్తున్నాయంటండి. కత్తి పట్టుకొని నరికేస్తున్నాయి, నన్ను నుంచోనివ్వట్లేదు, నన్ను వెళ్ళిపోమంటున్నాయి, నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి నాకు తర్వాత సాక్ష్యం చెప్పాడు ఇంటి దగ్గర. మరి ఇంటికి వెళ్ళాక బైబిల్ చదువుతుంటే చేతుల మీద పురుగులు ఎక్కిపోవడం, కాళ్ళ మీద అదిగో అక్కడే ఉన్నాయని నాకు అతనే గుర్తు చేసాడు. అమ్మగారు ఇచ్చారు కదా ప్రార్థన నూనె, మరి నీళ్లు ఇంటి నిండా ఎక్కడ ఖాళీ లేకుండా జల్లివా వెళ్ళిపోతాయని నాకు చెప్పినప్పుడు నాకు అప్పటి వరకు జ్ఞాపకం రాలేదు. నేను అవన్నీ తీసి మొత్తం గచ్చు మీద సహా అన్నింటి మీద వేసేయమన్నాడండి. గేట్ దగ్గర నుంచి వంటగది వరకు మొత్తం గ్యాప్ లేకుండా అన్ని వేసేసినప్పుడు మరి బైబిల్ చదువుకొని ఫస్ట్ రోజు అండి మంగళవారం అక్కడి నుంచి వెళ్ళాక మేము కుటుంబం ప్రార్థన 20 సంవత్సరాల నుంచి మా ఇంట్లో కుటుంబం ప్రార్థన అనేది నాకు తెలియదండి. ఎక్కువ శాతం మేము ముగ్గురమే చేసుకుంటాం, లేకపోతే పాప నేను కంటిన్యూస్ చేసుకుంటాము. మరి ఆ రోజు కుటుంబం ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ప్రార్థనలో కాలు పట్టుకొని లాగడము, బీప్ మీద కొట్టడము, ఈ షర్ట్ ఇప్పి ఇవన్నీ రక్కీయడము అవన్నీ చేసేయండి. నేను ఒకటే చెప్పాను, నేను గట్టిగా ప్రార్థన చేసి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు, ఏదైనా నీ కాలు కింద తొక్కబడతాయి ప్రభు అని నేను ప్రార్థన చేశాను. అతనికి ప్రార్థన రాదు, నేర్చుకున్నారు. తర్వాత అది అయిపోయిన తర్వాత రాత్రంతా కూడా పడుకున్నాడు. నేను ముగ్గురిని పడుకోమని చెప్పాను, నేను అలాగా ఇది వదలదు, ఇవి ఎలాగైనా ఏదో రకంగా పీడించి అతని మనసు మార్చుతాయి రాత్రికి అని చెప్పి నేను అలా బైబిల్ అన్ని అతని చుట్టూ పెట్టి అతని తల దగ్గర కూర్చొని అలాగా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. మరి ముగ్గురు పడుకునేటప్పుడు అతనికి తుల్తులు పడ్డము, లేవడము, ఏదో చేయడము, ఏదో చూడు నేను పడుకున్న తల మీద ఏవో లాగుతున్నాయి, చూడు నా మీద ఏదో చేస్తున్నాయి అంటున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఒక్కడనే జ్ఞాపకం చేసుకుని నువ్వు పడుకోగలవు అనేటప్పుడు అలా 3 అయ్యిందండి. తెల్లవారి 3 గంటలకు మరి అతన్ని పడుకునే ఆయన నేను లేపి కూర్చోబెట్టి స్తుతుల పుస్తకం చదివించి మరి బైబిల్ చదివించాక మరి ప్రార్థన చేసుకున్నా. తండ్రి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, మొదటి జాము వేసి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్న సమస్తము విడుదల చేస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభువా. ఇది దెయ్యాలు సంచరించిన టైం కాదు నాయన, ఇది నీకు సంచరించుకునే టైం ప్రభువా. ఇదిగో నీ పాదాలు పట్టుకుని బిడ్డ నన్ను చేసిన తప్పులు అపరాధం అన్నిటిని నీ పాపాల దగ్గర ఒప్పుకుందని నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాడు ప్రభా. క్షమించి ప్రభువా, ఇక జీవితంలో ఇలాంటి ఏ తప్పు చేయకుండా నాయన నీ మందులో స్థిరపడే జీవితాన్ని ఆ బిడ్డకి దయచేయమని నేను అతను కలిపి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక అరగంట చేసుకున్నానండి. 3:30 అయింది, అతను పడుకున్నాడు. నేను కూడా అప్పుడే పడుకున్నాను. అంతవరకు నాకు నిద్ర పట్టలేదు, రాలేదు. ప్రార్థన చేసుకుని ఎలా పడుకుని లేచి వంట చేసుకున్నాను, పడుకున్నాను. నేను కూడా 6 వరకు పడుకుని పోయాను. మరి అతను తెల్లవారుజాము 3:30 పడుకున్నాడు, తెల్లవారు 9 గంటలు లేచాడండి. అప్పటి వరకు కూడా అసలు ఎలా పడుకున్నాడు, అలా లేవనే లేడు. మరి తెల్లవారి ప్రార్థన నాకు దేవుడు ఎంతగానో ఆలకించి మరి నన్ను ఎంతో నా సాక్ష్యం ఎంత పెద్దగా నిలబెడతాడని నేను అనుకోలేదు అసలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బైబిల్ చదువు అసలు ఇంట్లో 5 నిమిషాలు ఉంటే రోడ్డు మీద 2 గంటలు ఉంటాడు, అరగంట ఇంట్లో ఉంటే ఒక రోజంతా రోడ్డు మీద తిరుగుతాడు ఇంట్లో ఉండకుండా. అలాంటి వ్యక్తిని ఈ రోజు 5 రోజుల నుంచి కూడా ఇంట్లో గుమ్మం అటు గేటు బయట కూడా ఈ రోజు వరకు పెట్టలేదండి. ఆ బైబిల్ చదువుకోవడం, స్తుతులు చెల్లించుకోవడం, అన్నం తినడం, కూర్చోవడం, పడుకోవడం, ఇంట్లో పిల్లలు వస్తే వాళ్ళు చూసుకోవడం, అదే పని. నేను ఏదైతే అడిగినా అదే జీవితం దేవుడు జరిగించాడండి. గొప్ప మెరాకిల్ అండి దేవుని చేసిన కార్యములు. ఎన్నడూ ఎడబాయిన విడవననుకుంటా నీ మందిరంలో స్థిరపడాలి కాబట్టి నేను మీరు అందరూ అనుదినం ప్రార్థనలో చేయండి. మరి అదంతో సాయం చేసిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రార్థన అడగగానే అమ్మగారు చేశారు. మరి ఎప్పుడైనా మేము చెప్పేటప్పుడు నాది ఎన్నో సమస్యలు ప్రభు అని నేను అడిగేటప్పుడు అమ్మగారికి చెప్పేటప్పుడు ప్రభు అనేటప్పుడు మరి ఎన్నో కార్యములు అన్ని నాకు అద్భుత రీతికి ఆశ్చర్యరీతికి అన్ని నాకు పెద్ద కార్యములే. చిన్నవి చేయడం, చిన్న సాక్ష్యాలు చెప్పనివ్వడం చాలా పెద్ద కార్యములు. అవి నేను ఊహించలేను. నా చేతులు నాటింపబడిపోయినట్టుగా దేవుడు చేశాడు. మరి అక్కడ పట్టిన సైతాన్ని కూడా అది కంచరపాలెం హైవే దగ్గర బ్రిడ్జ్ దగ్గర అంటే అది రైల్వే ట్యాక్ అంటే ఆ ట్యాక్ దగ్గర చాలా మంది చనిపోయే దిగదుట్లు అవన్నీ వేస్తారని అక్కడ మరి రియల్ గా మాట్లాడాయంటండి అతనితోటి. అతను వాండర్కి 30,000 అడ్వాన్స్ ఎప్పుడో తీసుకొని అక్కడ పనిచేస్తారు కార్పెంటర్లు అందరూ. మరి అతనికంట ఫోన్ పే చేసాయంట. ఫోన్ పే చేసి ఇదిగో చూడు ఫోన్ పే, నా ఫోన్లో చూడు, మీ వాండర్కి ఫోన్ పే చేసాను చూడని కూడా చూపించేయంటండి. అతనితో వెళ్ళి వాదన, నీకు ఫోన్ పే చేసాడు చూడు అని చెప్పి
అతను ఎవరైనా ఫోన్ పే చేశాడు నాకని చెప్పి అతను గొడవ. మరి దేవుడు అవన్నీ తప్పు అబద్ధం అని చెప్పి, దేవుడు ఇదే నిజం అని చెప్పి దేవుడు అతని మనోనేత్రాలు తెరవబడినట్టుగా మాట్లాడారండి. ఇది నా జీవితంలో గొప్ప కార్యం అండి. ఇలాంటి జీవితాల్లో ఎన్నో అనేక మంది బిడ్డల జీవితాల్లో సాక్షులుగా నిలబెట్టాలని చిన్న సాక్ష్యం దేవుడు దిగించిన కాక. ఆమేన్.